ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళలో డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే మోకాళ్ళ నొప్పులు కారణాలు 50, 60, 70 ఆ ఏజ్ గ్రూప్ లో మోకాళ్ళ నొప్పులు రావడం లేదు. టెన్నిస్ ఆడతా, షటిల్ ఆడతా అన్న వాళ్ళకి వచ్చే మోకాళ్ళ నొప్పులు లేదు. ఫస్ట్ ఇనిషియల్ గా మోకాలు అనేది ఒక తొడెముకు కాలుముకు రెండు కలిస్తే మోకాళ్ళు జాయింట్, నీ జాయింట్ అంటాం. ముందు నీ క్యాప్ ఉంటుంది. ఇందులో లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కస్ ఉంటాయి. అన్నిటికన్నా ముందు ఈ ఎముక మీద కాట్లేజ్ అనే ఒక కవరింగ్ ఉంటుంది, దాని గుజ్జు అంటాం. ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల మెజారిటీ పీపుల్ లో నొప్పులు వస్తాయి. అట్ ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్ కి, డైట్ హ్యాబిట్స్ కి. మోకాళ్ళ అనేది 4 స్టేజ్లు ఉంటాయి. ఈ స్టేజ్ లో ఎక్సర్సైజ్ ద్వారా మనం ఎట్లా చూస్తామంటే గ్యాప్ తగ్గిపోవడం అనే దాన్ని బట్టి మనకు తెలియదు. ఫస్ట్ 3 స్టేజ్ లో ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ వచ్చింది, నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ అంటారు. ఇప్పుడు కొత్తగా పిఆర్పి ట్రీట్మెంట్, పెయిన్ ఫిజిషియన్స్ ఇస్తున్నారు. అది ఫస్ట్ సెకండ్ స్టేజ్ బ్రహ్మాండంగా పనిచేస్తే థర్డ్ స్టేజ్ లో ఎప్పుడు ఎందుకు వచ్చేస్తే 4వ స్టేజ్ అని చెప్తాం. అందులో కూడా రకరకాల